హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో నేను డే 1 బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఏమేమి తీసుకుంటున్నాను అనేది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి లంచ్లోకి నేను టమాటా రైస్ తీసుకున్నానండి. ఓన్లీ 200 గ్రామ్స్ కుక్డ్ రైస్ మాత్రమే తీసుకున్నాను. అండ్ సలాడ్ కింద కీరా క్యారెట్ని తీసుకున్నాను. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా మంచిది అనమాట. ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ మనకి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది చాలా మంచిది. ఖచ్చితంగా మీ డైట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అండ్ మనకి నేను విఆర్కే గారి డైట్ చేశాను కదా అంతకు ముందున, మరలా విఆర్కే గారి డైట్ చేసేదాకా కూడా ఈ బ్యాలెన్స్ డైట్స్ అనేవి పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఓకేనండి. ఇక్కడ వచ్చేసి నేను అరౌండ్ 200 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను ప్రోటీన్ కింద. మనకి బ్యాలెన్స్డ్ అంటే ఫైబరు, మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబరు అండ్ ప్రోటీన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. ఇది ఓన్లీ వెయిట్ లాస్ కాదండి, జస్ట్ మనకి వెయిట్ అనేది పెరగకుండా ఉండడానికి ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చేస్తున్నాను, ఓకేనా అండి. ఇక్కడ వచ్చేసి నేను సెకండ్ మీల్ అయితే ఏం తీసుకుంటున్నాను, ఇక్కడ నిన్న డిన్నర్లోకి సెకండ్ మీల్ కింద ఏమేమి తీసుకుంటున్నానంటే వెజిటేబుల్ గోధుమ రవ్వ ఉప్మా అనమాట. వెజిటేబుల్స్ తోటి నేను చాలా రకాల వెజిటేబుల్స్ అనేవి వేసుకొని అరౌండ్ 200 గ్రామ్స్ వెజిటేబుల్స్ వేసానండి. ఇక్కడ వచ్చేసి 1 బాయిల్డ్ ఎగ్ తీసుకుంటున్నాను ప్రోటీన్ కోసము. అండ్ మునగాకు కారపొడి అండ్ కొబ్బరి కారం లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ కారం మీ ఇష్టం అనమాట. ఏది కావాలంటే అది తీసుకోండి, నో ప్రాబ్లం. నేను ఎగ్ అనేది ఉట్టిగా తినలేను, అందుకే నేను ఇవి కారపొడులు పెట్టుకొని తింటాను. అండ్ ఉప్మా కూడా నేను ఉట్టిగానే తినలేను, అందుకే ఇవైతే మంచిగా మనకి బాగుంటుందని చెప్పి ఇవి పెట్టుకున్నాను. అండ్ దీనికి సంబంధించిన క్యాలరీస్ ప్రోటీన్ పర్సంటేజ్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ రెసిపీస్ అనేవి ఫుల్ వీడియో కావాలి అనుకున్నట్లయితే కింద యారో బటన్ మీద క్లిక్ చేస్తే మీకు రెసిపీస్ యొక్క మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.